వెల్కమ్ టు వి పవర్ న్యూస్. పుట్టెల ముందుగా హెడ్లైన్స్. మంచినీటి శుద్ధి, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితం ఇస్తాం మంత్రి సీతక్క. యూరియా కోసం ఆధార్ కార్డులు, పాస్బుక్లు లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్న రైతులు. అహ్మదాబాద్ ప్రమాదంలో కూలిన విమానం నుండి డీవీఆర్ స్వాధీనం చేసుకున్న ఏటీఎస్ అధికారులు. వరంగల్ ఉరుసుబొడ్రాయి ప్రాంతంలో కొబ్బరి చెట్టుపై పడిన పిడుగుపాటుకు భయభ్రాంతులకు గురైన స్థానికులు. సంగారెడ్డి జిల్లా కాజపల్లి గ్రామంలో ఉన్న బిల్వాని కంకర క్రేషర్లలో అగ్ని ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలంలో 4 పిల్లలున్న తల్లికి వందనం కింద 60,000 రూపాయలు జమ అవ్వడం జరిగింది. జగన్ రెడ్డి 5 ఏళ్లలో వేసిన డబ్బులు చంద్రబాబు ఒక ఏడాదిలోనే వేశారు. ఆ కుటుంబానికి ఒక్కసారిగా 60,000 వచ్చాయి. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మహిళలని గౌరవిస్తూ వారి ఖాతాలో ఒకే రోజు 10,000 కోట్లు వేసి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం హర్షిస్తున్న మహిళలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకంలో కేవలం ఈ కుటుంబంలో 4 పిల్లలు స్కూల్కి వెళ్తుంటే ఒక్కళ్ళకే పథకం వచ్చేది. ఇవాళ నలుగురికి 15,000-60,000 శాంక్షన్ చేస్తూ ఇప్పుడే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నలుగురికి 15,000-60,000 శాంక్షన్ చేస్తూ ఇప్పుడే లిస్టు పంపారు. దాని సందర్భంగా మాంజీపాడు గ్రామం చెందిన కూటమి నాయకులు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆ కుటుంబాన్ని సందర్శించడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పమ్మా, గతంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల టైంలో కూడా పిల్లలు పంపించావు స్కూల్కి. ఎంతమందిని పంపించావు? 4 పంపించి ఎంతమందికి వచ్చింది? 15,000 వచ్చింది. ఇప్పుడు నీకు తెలుసా చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకటించిన సంగతి? మీ 4 పిల్లలకి వచ్చినాయి అమ్మా. ఎలాగుంది, మీకు ఆనందంగా ఉందా? చాలా ఆనందంగా ఉందండి. 4 పిల్లలను కూడా చదివించుకోగలను. అమ్మా నువ్వేంటమ్మా, నువ్వు చెప్పు. నీకు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 15,000 వేశారు. నీకు చెల్లి, ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. నీకు ఎలాగ ఉంది? నువ్వేం చదువుతున్నావు? 10th వెళ్తావు. ఆనందంగా ఉందమ్మా. నువ్వు చెప్పరా. ఇదిగో చూడండి, ఈ కుటుంబంలో నలుగురికి 15,000-60,000. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ గోదావరిపట్నం చౌరస్తా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 27 కోట్ల విలువైన షాపింగ్ కాంప్లెక్స్ అభివృద్ధి పనులను సింగరేణి సంస్థ మరియు మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతిని వివరణగా అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యత, నిర్మాణ వేగం మరియు పారదర్శకమైన ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. मारो अब తిరుపతి మన ఏజెన్సీలో వచ్చాడు ఆయన కదా మొత్తం చేసేది. టాయిలెట్స్ వరకు కొట్టేయాలి. అంత ఎక్స్టెండ్ చేస్తారో దీనికి అందం వస్తుంది సార్. టాయిలెట్ కాకుండా లాస్ట్ కార్నర్ బ్లాక్ సార్. ఈ కార్నర్ బ్లాక్ అంటే పెద్దగా వస్తే మీరా ఇటు మళ్ళీ అటు ఉన్నది. ఈ ఫోటోస్ అని కూడా చేయాలి సార్. 1 సైడ్ ఇలా సరిపడా ఇలా చిన్న
వరండా అనేది దేనికైనా మ్యాండేట్. పార్కింగ్ లాట్ ఇచ్చినామనుకో వీళ్ళ చిరు వ్యాపారం జరుగుతుంది, అడ్డాయిపోతుంది. ఈ క్వార్టర్స్ చూసేస్తేనే ఒక లైన్ అంతా కూడా ప్రాపర్ జమ్స్ ఇక్కడ చిన్న చిన్న స్టార్ట్ చేసుకుంటే ఫుడ్ కోర్ట్ ఇది కంపల్సరీ సార్. కంప్లీట్ మార్కెట్ మనం ప్లాట్ఫామ్ మార్కెట్ మీద అయిపోతే చిరు వ్యాపారులందరికీ కూడా బిజినెస్ సెటిల్ కాకుండా ఆల్టర్నేట్ ఫుడ్ కోర్ట్స్ స్టాప్స్ కనబడతారు. మన ఎంత స్పేస్ కూడా సేమ్ టైల్స్ వచ్చి స్పేస్ ఆ రోడ్లోకి వెళ్ళి వచ్చినంటే పార్కింగ్ కూడా వీళ్ళు గోపాల్ ప్రైవేట్ ఏమంటారు ఆ టైప్ అది పార్కింగ్ రూపాయలు 2 రూపాయలు 5 రూపాయలు వాళ్ళు ఎక్కువ వస్తారు ఇస్తాను. వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ నాగమల్లేశ్వరి కుటుంబ ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం పథకంపై ఘాటైన విమర్శలు చేశారు. ఆమె మాటల్లోనే విందాం. అందరికీ నమస్కారం. గతంలో మీరు 15,000 రూపాయలు వేస్తే 365 రోజులు చొప్పున వేసుకుంటే 45 రూపాయలు మాత్రమే రోజుకి మీరు ఇచ్చారు అని మాట్లాడినటువంటి సోకాల్డ్ పెద్ద మనుషులంతా మరి ఇప్పుడు మీరు 13,000 రూపాయలు ఇచ్చారు, అది కూడా 365 రోజులకి లెక్కేస్తే 35 రూపాయలు ఇచ్చారు. సో ఇప్పుడు మీ నోర్లు ఎందుకు పెదలట్లేదు, నోర్లు ఎందుకు మాట్లాడట్లేకపోతున్నారో కూడా ఆలోచించాలి. గత సంవత్సరం డబ్బులు ఇవ్వకుండా మేము ఫస్ట్ నుంచి అడుగుతుంది ఏంటంటే మరి ముందు సంవత్సరం 13,000 యాక్చువల్ గా మీరు ఇవ్వాల్సింది 15,000 పోనీ ముందు సంవత్సరం 13,000 కూడా ఇవ్వాలి కదా. ఈ సంవత్సరం 13,000 ఇచ్చారు, చివరిలో ఎలాగో ఎలక్షన్స్ కాబట్టి ఆ ఇయర్ ఇవ్వరు, ఫస్ట్ ఇయర్ వదిలేశారు అంటే 3 సంవత్సరాలు ఇస్తారు. అవి కూడా ఇస్తారో లేదో గ్యారంటీ లేదు. సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి 2,000 తీసేసుకున్నారు. ఇవన్నీ మరి లెక్కలే కదా, సబ్జెక్ట్ పరంగా అడగాల్సినటువంటి లెక్కలే కదా. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే దళితులందరూ చెవులు తెరిచి వినాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఏంటంటే ఈ ఫండింగ్ అంతా ఎస్సీ కార్పొరేషన్ లో ఉన్నటువంటి డబ్బుల్ని తీసి వీళ్ళు ఉద్ధరించి ఎవడి బాబు సొమ్మని చెప్పేసి అందరికి పంచారో కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇస్తాము, మీరు అప్లికేషన్లు ఫిల్ చేసుకోండి అని చెప్పేసి ఇప్పుడు ఆ దళితులలో అంటే ఆర్థికంగా మమ్మల్ని బలోపేతం చేసేటువంటి కార్పొరేషన్లు చేయి పెట్టి డబ్బులు తీసేసి ఇదేదో మీరు సంబడం చేసినట్టు సంకలు గుద్దుకొని చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు దళితులందరూ నిగ్గదీసి అడగాల్సినటువంటి అవసరం ఉంది. అడగండి. ఎందుకంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకొని చేసుకోవడానికి ఎలక్షన్ ముందు కొన్ని ప్రామిసులు, ఎలక్షన్ తర్వాత కొన్ని ప్రామిసులు చేస్తే అవదు. అసలు గత సంవత్సరంలో డబ్బులు ఇవాళ మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఈ సంవత్సరం ఇచ్చాం, ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని కండిషన్స్ పెట్టారు? ఈ ఎలక్షన్ ముందుకు చెప్పునుంటే మీకు అందరూ సమాధానం చెప్పేవాళ్ళు. రోజుకొక మోసం చేసి సూపర్ 6 ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నటువంటి మీరు తల్లులందరికీ మీరు ఎన్ని బంధనాలు పెట్టారో ఇవాళ అన్ని పంగనామాలు పెట్టారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాస్త నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ లో నిజం ఉందో లేదో మీరు ఆలోచించి నా మాటకు మీరు సపోర్ట్ గా ఉంటారో లేదో అనేది గమనించండి. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా చెన్నూరు వెళ్తున్న సందర్భంగా కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి సుల్తానాబాద్ పట్టణంలోని ఐఎన్టీయూసీ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు నీరటి శంకర్ ఆధ్వర్యంలో స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. పూసాల చౌరస్తాలోని తండ్రి వెంకటస్వామి విగ్రహానికి వివేక్ పూలమాల వేసి నివాళులర్పించారు. వివేక్ మాట్లాడుతూ సింగరేణిలో 1,00,000 ఉద్యోగాలు కాపాడిన ఘనత వెంకటస్వామిదేనని, సింగరేణి కార్మికులకు పెన్షన్ అందించారని అన్నారు. వంశిని గెలిపించి పెద్దపల్లి ప్రజలకు మరోసారి సేవ చేసుకునే అదృష్టాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఇక్కడ ఉన్నారు రవి 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 రవి
వివేక్ వెంకట స్వామి గారి నాయకత్వం, మినిస్టర్ వివేక్ వెంకట స్వామి గారి నాయకత్వం, మంత్రి పదవి స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి మా చెన్నూరు నియోజకవర్గానికి వెళ్ళడం దారిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూని, కాకా వెంకటస్వామి గారి విగ్రహాన్ని పూలమాలలేసి మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు పెద్దపల్లి ఎంపీగా ఇక్కడ పెద్దపల్లి ప్రజలందరూ కూడా ప్రేమతోని కాకా అని పిలిచేవారు. అన్ని చోట్ల కూడా కాకా వెంకటస్వామి అంటే అందరూ ప్రేమగా ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళందరూ వెళ్ళి వెంకటస్వామి గారి దగ్గర మాట్లాడేవారు. అలాగే కాకా వెంకటస్వామి గారు కూడా సింగరేణి సంస్థను ఆ రోజులలో BIFR ఉన్నప్పుడు NTPC నుంచి 400 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ సంస్థను కాపాడి 1,00,000 ఉద్యోగాలు కాపాడిన సంగతి పెద్దపల్లి ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. దాంతోపాటు వారు కోల్ మైనర్స్, సింగరేణి కార్మికులకు పెన్షన్ ఫండ్స్, CMPF ఆఫీసు ఇవన్నీ కూడా కార్మికులకు ఎన్నో సేవలు చేయడం జరిగింది. దాంతోపాటు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ 40 సంవత్సరాలలో కేవలం కాకా గడ్డం ఫ్యామిలీ ద్వారానే కాంగ్రెస్ పార్టీలో గెలవడం జరిగింది. మొదలు కాకా వెంకటస్వామి గారు 3 సార్లు గెలిచారు, తర్వాత నేను ఒకసారి గెలిచాను, తర్వాత గడ్డం వంశీ గారు గెలిచారు. ఈ ప్రాంతంలో బీజేపీ నార్త్ తెలంగాణలో 4 సీట్లు గెలిచినప్పటికీ కూడా కేవలం వంశీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పెద్దపల్లిలో గెలవడం జరిగింది. ఇది కేవలము పెద్దపల్లి ప్రజల ప్రేమ, ఆదరణ, అది ఎప్పుడు కూడా మా గడ్డం కుటుంబంలో గుండెల్లో ఉంటుంది. పెద్దపల్లి ప్రజలకు ఎప్పుడు కూడా సేవలు చేస్తూ మళ్ళొకసారి నాకు అవకాశం వచ్చింది మంత్రిగా ఉండి ఈ పెద్దపల్లి ప్రాంతంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తూ ప్రజల ఆదరణ అదే కొనసాగించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తాం. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా జగ్గంపేట గండేపల్లి జూన్ 11 కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన భవనం 6,50,00,000 గడపల్లి మండలం జెన్ రాగంపేట గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మించారు. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నుంచి వర్చువల్గా ప్రారంభించగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతులు నెహ్రూ, కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల తుదయ శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం శిలాఫలకాల్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎంపీ గారు పడుతున్నారు. ఇలా చూడండి సార్, అందరూ ఎంపీ గారు ఇలా చూడండి సార్, ఎమ్మెల్యే అప్పలారు ఇలా చూడండి అందరినీ, ఎమ్మెల్యే ఓకే. చూడండి సార్ అలాగే రాంబాబా ఎదరా బా రాంబాబా
ఈ నెలాఖరులోగా రైతు భరోసా నిధులు వానాకాలానికి సంబంధించి ఈ నెలాఖరులోగా రైతు భరోసా విధులను విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్లు వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న రైతులను ఆదుకునేందుకు సీఎం గుండె ధైర్యంతో ముందుకెళ్తున్నట్లుగా చెప్పారు. పాత పథకాలు కొనసాగిస్తూనే కొత్తవి అమలు చేస్తున్నామని చెప్పారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా మారుతోందని వివరించారు. కొనసాగిస్తున్నాం. ఎప్పుడు కూడా భారతదేశంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మాత్రమే దేశం మొత్తం రుణమాఫీ జరిగింది 70,000 కోట్లు దేశం మొత్తానికి. ఇప్పుడు ఒక తెలంగాణలోనే 21,000 కోట్లు మొదటి సంవత్సరంలో. ఏ రాష్ట్రం కూడా అంత ధైర్యం చేయలేదు. 2 లక్షల వరకు ఇస్తానని చెప్పాడు, అంతవరకు ఇచ్చాడు. మాకు వచ్చిన పేర్లన్నీ కూడా సమతూకం చేశాం. పైన ఉన్నట్టు వాటికి 2 లక్షల వరకు ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకున్నారు. రైతు భరోసా కూడా వాళ్ళు ఎగ్గొట్టెళ్ళినా కూడా 10,000 కోట్లు మీ ఖాతాలో వేశాం. రైతు బీమా కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా ఇందాక చెప్పినటువంటి డ్రిప్ కానీ, మెకనైజేషన్ కానీ, సబ్సిడీలు కానీ, ఇత్తనాలు కానీ, మీరు పండించిన ప్రతి పంటని కూడా గిట్టుబాటు ధరకు కొని సంవత్సరానికి 10,000 కోట్లు నష్టం వస్తున్న గవర్నమెంట్కి రైతులు నిలబెట్టాలని చెప్పి ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకని నేను నిన్న ఉదయం కూడా చెప్పొచ్చా, అన్నా మృగశిర కార్తె వచ్చింది, ఇవాళ ఇది పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి. మీరు ఈ రోజున నాకు రైతు భరోసా కూడా నా రైతులకి ఈ ఇత్తనాలు పెట్టే లోపల, నాట్లేసే లోపులోనే మొత్తం ఇవ్వాలని చెప్పొచ్చు. కానీ అన్న నేను రేపు ఎల్లుంట్లో కూర్చొని ఆర్థిక మంత్రితోటి గారు మాట్లాడి తప్పకుండా ఈ నెలలోనే ప్రతి రైతుకి 10,000 కోట్ల రూపాయలు సుమారు రైతు బోనస్ తోటి సహా వాళ్ళ జేబుల్లో పెట్టే బాధ్యత నాది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి. ఇబ్బందే, ఒక పక్క ఉద్యోగస్తులు వాళ్ళ బాకీలు మీరు మొన్న చూశారు, 5 DAలు ఇవ్వాలి, 10,000 15,000 కోట్లు వాళ్ళకి కట్టాలి. పాత బిల్లులు 40,000 కోట్లు కట్టాలి. పనిచేసినటువంటి కాంట్రాక్టర్లు కట్టాల్సినవి R&B, ఇరిగేషన్, మిగతా శాఖల్లో. ఇంకా పెన్షనర్స్ కి ఒక 10,000 కోట్లు కట్టాలి. అవన్నీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి బాకీలన్నీ కూడా మన మీద పడ్డాయి. అయినా సరే ముఖ్యమంత్రి గుండె ధైర్యంతో ముందుకెళ్తా ఉన్నాడు. వాళ్ళనే ముఖ్యమంత్రిని మనం బలోపేతం చేయాలి. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ రావాలి అని అంటే మన రాష్ట్ర పరిపాలన కానీ, అదేవిధంగా పథకాలు కానీ దేశానికి ఆదర్శంగా ఉండాలి. అందుకని ఇప్పుడు ఏ రాష్ట్రంలో చూసినా మాకు తెలంగాణ మోడల్ కావాలని అడిగే పరిస్థితి వచ్చింది మోడీ గారిని. అందుకని ఆ రాష్ట్ర ప్రజల యొక్క ఒత్తిడికి కులగణన మొదలుపెట్టాడు, ఎస్సీ కేటగరైజేషన్ మొదలుపెట్టారు. అందుకనే రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారంగానే రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. కొన్ని కష్టాలున్నా కూడా వెనకడుగేసే ప్రశ్నే లేదు. మీరు ఇందాక చాలా మంది దేవ్ సింగ్ లాంటి వాళ్ళు చెప్పారు, మన పథకాలని మీరు ఏ ఊరు కావూరు, ఇందాక పూర్ణాళ గ్రామం వెళ్ళినప్పుడు ఎంతమందికి రుణమాఫీ జరిగింది పేర్లతో సహా చదివాడు. ఎంతమందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చాం, ఎంతమందికి తెల్ల కార్డులు ఇచ్చాం, ఎంతమందికి ఇళ్లు ఇచ్చాం. ఆ ఊళ్ళో జరిగిన ప్రతి కార్యక్రమాన్ని కూడా పూర్ణ నోట్ చేసి పెట్టుకొని ఆ పేర్లతో సహా చదివారు. ఇవ్వాలి, ఇంకా పేదవాళ్లు ఉంటే ఇవ్వాల్సిన అవసరం ఉంది. నాకు 3,500 ఇళ్లు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. మీకు చెప్పాను, నిరుపేద ఇవ్వండి, గుడిసెలు ఉన్నోడికి ఇవ్వండి, ముందు గుడిసెలు ఉన్నోళ్ళని పట్టుకొని రాండి అని సమన్వయ కమిటీకి చెప్పాను. మీ గ్రామాలకు వచ్చినప్పుడు మీకు కూడా చెప్పాను, ఇద్దాం. మళ్లీ కొద్దిగా రేకులు ఉన్నోళ్ళకో వాళ్ళకో ఆసరా ఉన్నోళ్ళకి నెక్స్ట్ సీజన్లో ఇచ్చుకుందాం. కాబట్టి ఖమ్మం నియోజకవర్గంలో జనాభా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని స్వప్న కాలనీలో లాయర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన 320G జిల్లా గవర్నర్ లయల్ నడిపెల్లి వెంకటేశ్వరరావు సమక్షంలో క్రీస్తుశేషులు లెంగల శంకరయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ప్రజల అవసరాల దృష్ట్యా వైకుంఠ రథాన్ని సుల్తానాబాద్ లాయర్ క్లబ్కు అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా గవర్నర్ వైకుంఠ రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ మాట్లాడారు. డ్రైవర్
సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఏర్పడినట్టు నుండి 2002లో ఏర్పడింది. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అఫీషియల్ విజిట్ గవర్నర్ గారి అధికార పర్యటన అనేది ఒకసారి క్లబ్ను దర్శించడం, ఆ యొక్క క్లబ్ బాగోగులను చూసుకోవడం అనేది గవర్నర్ గారి బాధ్యత. అందులో భాగంగానే ఈరోజు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్కు మన గవర్నర్ గారు చీఫ్ గెస్ట్గా విచ్చేసి ఈ యొక్క డీజీ అఫీషియల్ విజిట్ కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్ క్లబ్లో మన వెంగళ శంకరయ్య గారు గతంలో చనిపోయి ఉన్నారు. వారి పుత్రుడైనటువంటి వెంగళ కిషోర్ కవిత గారు పద్మ, వారి శంకరయ్య గారి భార్య గారు, కుటుంబ సభ్యులు వారు ఈ వైకుంఠ రథాన్ని మా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్కు డొనేట్ చేసి ఈ యొక్క నలుమూలల ప్రాంతాల్లో ఉన్నటువంటి బీద బడుగు బలహీన వర్గాలకు ప్రజల వారికి ఈ యొక్క వైకుంఠ రథాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఈరోజు మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మేము దాన్ని మా గవర్నర్ గారు అయినటువంటి నడిపెల్లి వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించి ఈ సుద్దాల, పూసాల, మరియు సుల్తానాబాద్, కాట్నేపల్లి, తోవర్రా ఈ నలుమూలలు దాదాపుగా ఇక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్స్ బిలో ఉన్నటువంటి గ్రామాలకు ఈ యొక్క వైకుంఠ రథాన్ని మేము అక్కడికి వారికి ఎవరికైతే అవసరం ఉన్నదో వారికి పంపించడానికి ఏర్పాటు చేయడం వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకొని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సుల్తానాబాద్ క్లబ్ మిత్రులందరూ, మరి అదేవిధంగా మా గవర్నర్ గారికి, మరి అదేవిధంగా డిస్టిక్ క్యాబినెట్ ట్రెజరర్ అయినటువంటి ఇరుకుల ఆనంద్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాను. లాంగ్ లీవ్ లైనిజం. అవసరం మేరకు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రాంతాల్లో బడుగు వర్గాల వాళ్ళందరికీ కూడా సేవలు ఇస్తూ దాదాపు 3600 మెంబర్లతో ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో సేవలు అందిస్తున్నది. దానిలో భాగంగా మరి మా సుల్తానాబాద్ క్లబ్ 2002లో ఏర్పడి ఈ ప్రాంతంలో అందరూ మా నాయకులందరి చేత మన్నలు పొందుతూ ఇక్కడ ప్రజలందరితో మన్నలు పొందుతూ ఎన్నో సేవలు అందిస్తున్నది. ఈ విధంగా సమాజానికి సేవ చేయడానికి లైనిజం ముందు వరుసలో ఉండి మన ఎలాంటి కుల మతాలకు అతీతంగా అర్థులకు సేవలు అందిస్తున్నది. దీనికి ఈ కార్యక్రమానికి నన్ను నా క్యాబినెట్ ట్రెజరర్ అరుకుల ఆనంద్ గారిని, అలాగే ఈ కార్యక్రమంలో మా జిఎల్టీ కోఆర్డినేటర్ మెట్టి ప్రవీణ్ గారు, అలాగే క్లబ్ నాయకులందరూ కూడా పాల్గొన్నందుకు వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ లాంగ్ లీవ్ లైనిజం, లాంగ్ లీవ్ లైనిజం. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G, రీజన్ 9, జోన్ 3, లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ క్లబ్. ఈరోజు నేను నడిపెల్లి వెంకటేశ్వరరావు, డిస్ట్రిక్ట్ గవర్నర్ అఫీషియల్ విజిట్ సందర్భంగా ఈ క్లబ్ లోపల ఈరోజు స్పెషల్ BOD ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ ట్రెజరర్లు, సీనియర్ మెంబర్లు అందరూ కూడా ఆహ్వానించిన మేరకు ఈ క్లబ్కు రావడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మరి వెంగళ శంకరయ్య గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు, వారి సతీమణి, వారి కొడుకు వీరందరూ కూడా ఒక వైకుంఠ రథాన్ని ఈ సుల్తానాబాద్ ప్రాంతాల్లో ప్రజలందరికీ కూడా సేవ చేయడానికి వినియోగించుకోవడానికి అని చెప్పి లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్కు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు చేస్తున్నాను. శంకరయ్య గారి ఆత్మ కూడా ఈ సేవా కార్యక్రమాల ద్వారా హర్షించి ఆనందపడుతుందని చెప్పి భావిస్తూ మరి లయన్స్ క్లబ్ భారతదేశంలోనే, ప్రపంచంలోనే నెంబర్ 1 సేవా సంస్థ. మరి మన జిల్లా 320Gకి వస్తే ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు. అహ్మదాబాద్ ప్రమాదంలో కూలిపోయిన విమానం నుండి DVR స్వాధీనం చేసుకున్న ATS అధికారులు. విమాన ప్రమాద స్థలం నుండి శకలాల నుండి స్వాధీనం చేసుకున్నామని ఫోరెన్సిక్స్ అధికారులు దాన్ని పరీక్షించగా పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించిన గుజరాత్ యాంటీ టెర్రరిజం. सर ये क्या है हाथ में? ये DVR है। DVR अंदर का मैक्स का नहीं, वो देखना पड़ेगा कि कौन सा है। मलबे में से निकला है। मलबे में से निकला है। सर और क्या क्या निकला है? DVR है। ये DVR है। मलबे में से निकला है? नहीं, वो मलबे में से निकला है। प्लीज काम नहीं है। नहीं, ये मेरा काम नहीं है, ये दूसरा काम नहीं। जो सर अभी आप लोग फिर से जाएंगे नहीं, FSL की आएगी। आप लोग ने अंदर क्या क्या किया सर? NSG की टीम ने क्या किया? नहीं, मैं NSG से नहीं हूँ। पुलिस, गुजरात पुलिस। नहीं, मैं ATS से हूँ। ATS से? यस। విమాన ప్రమాద ఘటన స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్వయంగా ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
I'm totally shaken by the incident that has happened today near Ahmedabad airport. Very tragic and very, very horrific. And even till now, I have to say I'm in a state of shock. When the event happened, I was in Vijayawada doing the review of that airport and attending one state program. But the moment I got to know this incident happened, I wanted to be here physically at the site, try to find out more about what happened and what needs to be done. And also Honorable PM has called me and also told me to be there at the site and also look into the operations which is going on right now. And right now, if you ask me, I can only think about the passengers, their families, what they might be going through, and especially the civilians also who are there near the crash site. A lot of relief effort has been done already, right from Indian Army, NDRF, state police, medical departments, including aviation concerned departments. Everyone has attended immediately. The fire department, to the best of their abilities, they have been functioning here and doing the rescue operations. And we still have to find out the numbers. I don't want to put any wrong numbers to you, so we still have to go through the numbers. And my condolences, my prayers, my thoughts with the families of the bereaved. And we are trying to extend all the help that can be done. And even our Honorable Home Minister is also coming to inspect the site right now. He will be coming here. We'll go through another round of inspection. We'll talk to some of the people who are here and all the teams that are here. And then we are having one meeting at the Circuit House. Annex. So we will be discussing some more things there. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.